అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక నేనైతే ఈ మంత్ కు సరిపడా సరుకులు అయితే తెచ్చుకున్నాను. నాకు తెలియదు కదా దేవుడు ఇలా చేస్తాడని. మనం ఒకటి తలుస్తే దేవుడు ఇంకోటి తలుస్తారు అంటారు కదా. ఏంటోలే, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. నా లైఫ్ లో అయితే ముఖ్యంగా నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఇక ఆ విషయం ఏంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. ఇక చూసే నేను ఈ మంత్ కు సరిపడా సరుకులు ఏమేమి తెచ్చుకున్నాను అని. ఇది ఆర్మీ క్యాంటీన్‌లో కదా! మనకైతే తక్కువ ధరకే పడ్డాయి. ఈ మొత్తం కలిపి 2000 అలా అయ్యాయి అంతే. అంటే మనకు ఆఫ్ రేట్ 40-15% వరకు డిస్కౌంట్ ఉంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను క్లారిటీగా. ఒకసారి వెళ్ళకపోతే వీడియోకెళ్ళి చెక్ చేసేయండి. మా ఆర్యన్ కోసం అయితే రైస్ పాపడ, ఇంకా ధనియాల పౌడర్, ఇంకా శనగపిండి ఫస్ట్ టైమ్ చూసానండి క్యాంటీన్‌లో, నేనెప్పుడు చూడలేదు. అందుకని ఇంకా శనగపిండి ప్యాకెట్ కూడా వేసుకున్నాను. ఇదైతే సోంపు. ఈ సోప్ వేసుకోవడం వల్ల కొంచెం మౌత్ అనేది కొంచెం రిఫ్రెష్ గా అనిపిస్తది. అందుకనే వేసుకున్నాం. ఇది ట్యాంగ్ అండి. ఇక్కడ ఎండాకాలంలో మస్తు ఎండలు కొడుతున్నాయి కదా, కొంచెం డిహైడ్రేషన్ అవుతుంది. మనది పైన కదా, ఈ విండోల నుంచి కూడా బాగా ఎండ ఉడకపోతా, ఈ ఎండకైతే అసలు బొసపోతలేదు. అందుకని ఇంకా ట్యాంక్ తెచ్చుకున్నాము. ఇక ఇవైతే పాప్కార్న్. ఇంకా మనం పాప్కార్న్ ఎప్పుడైనా మూవీ పెట్టుకొని చూసినప్పుడు అలా వేసుకొని తింటూ ఉంటాము. ఇక ఇవైతే సోప్స్ అండి. ఈ సోప్‌లు మనం బయట తీసుకుంటే 35-40 రూపీస్ పడుతుండొచ్చు. మనకైతే 15-20 రూపీస్ అయితే పడతది. ఏ మాటకి ఆ మాట క్యాంటీన్‌లో తీసుకున్న బట్టల సబ్బులు కానీ, ఈ బాడీ సోప్స్ కానీ చాలా బావుంటాయండి. ఎంత నురుగా వస్తుందో భలే అనిపిస్తది బట్టలు ఉతుకుతుంటే. సర్ఫ్ అయితే ఇంకా బావుంటది. మా అమ్మ వాళ్ళకి గూడా చాలా ఇష్టము. మా అక్కయితే పదే పదే చెప్తుంది మీరు తెచ్చిన సర్ఫ్ అయితే చాలా బావుంటుందని. ఇక ఆల్రెడీ నేను డిష్ తెచ్చుకున్నాను. బాసన్ల డిష్. కాకపోతే ఇంకా అదే ఎక్కువ రేట్ పెట్టడం ఎందుకు అని ఇలా సోప్స్ అయితే తెచ్చుకున్నాను. ఒకవేళ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుండొచ్చండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కాకపోతే అసలు ఉండలేకపోతున్నాం. వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక పక్కన ఎప్పుడైనా గాని ఫ్యాన్ అన్నా ఆఫ్ చేసుకొని ఒక మూలలోకెళ్ళి సైలెంట్‌గా ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను మాక్సిమం అయితే. కానీ ఇంత ఉడకపోతకు అసలు ఇవ్వలేకపోతున్నాను. అంత ఉడకపోతగా ఉంది. ప్లీజ్ అలాంటి వాయిస్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేసుకోండి. ఇక అయితే ఇది ఫ్యామిలీ ప్యాక్ మ్యాగీ అండి. అప్పుడప్పుడు మనకు మార్నింగ్ ఏదైనా ప్రిపేర్ చేయాలంటే బద్ధకంగా ఉంటది కదా, అప్పుడు మాత్రమే మ్యాగీ, పాస్తా ఇలాంటివి చేస్తాను. మాక్సిమం అయితే ఇంట్లో దోస, లేకపోతే పులిహోర, ఇడ్లీ ఇవే ఉంటాయి. ఉప్మా అయితే నేను అస్సలు చెయ్య. నాకైతే ఉప్మా అంటే 0% అస్సలే నచ్చదు. నేను ఒక్కసారి కూడా ప్రిఫర్ చెయ్య. ఇక అదైతే ఉమెన్ ప్లస్ అండి. నాకు కొంచెం వీక్‌గా అనిపిస్తుంది. అందుకని రోజు పాలల్లో కలుపుకోవడానికి తెచ్చుకున్నా. ఇంకా డెటాల్ అయితే అసలు మామూలు కాదు. అసలు తక్కువ రేటుకొచ్చింది. 100 రూపీస్ 120 సారీ 120 రూపీస్‌కొచ్చింది. మీలో ఎవరికైనా డెటాల్ స్మెల్, డెటాల్ హ్యాండ్ వాష్ కానీ, డెటాల్ సోప్ కానీ, డెటాల్ లిక్విడ్ కానీ ఆ స్మెల్ అంటే ఎవరికిష్టం? నాకైతే చాలా ఇష్టం అసలు. ఎంత అంటే చెప్పలేనసలు. నేనైతే డైలీ ఒక 3-4 టైమ్స్ అయినా హ్యాండ్ వాష్ చేసుకొని స్మెల్ చూసుకుంటా, అంత ఇష్టము. మీరు అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఆఖరికి ఉప్పు ప్యాకెట్ కూడా అందులోనే తెచ్చుకున్నాము. అంటే తక్కువ ధరకని కాదు. ఇంకా ఒకేసారికెళ్తే ఒకేసారి తెచ్చుకోవచ్చు అని. ఇప్పుడు మనం మళ్ళీ వేరే షాప్‌కెళ్ళామనుకో మళ్ళీ అన్ని కొత్తగా తీసుకుంటూనే ఉంటాము. ఇక ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒక్కటే అని తెచ్చుకున్నాను అనుకోకండి. మా ఆయన షాపింగ్ చేస్తుంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, ఇంకా లాలీపాప్స్ వాడు తినడు కానీ అందులో నుంచి తెచ్చుకొని అందులో ర్యాక్‌లో అయితే యేసుకుంటున్నాడు. ఇక మా వాడైతే నేను వీడియో తీస్తుంటే వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మమ్మీ నన్ను కొడతదేమో అని. రోజు 'బిగ్ బాస్' రివ్యూ ఇస్తేప్పుడు నా దగ్గరకొచ్చి చూస్తాడు. ప్లీజ్ రా అక్కడ కూర్చోరన్నా అసలు కూర్చోడు. ఒక క్లిప్ తీయడానికి నేనైతే 3-4 టైమ్స్ ట్రై చేస్తా. భలే కోపమొస్తది కానీ ఇంకా ఏం చేయలేం. వీడు చిన్నోడు కదా! ఇంకేం అంటే వానికేం చెప్పలేము. ఇదైతే ఎవరికైనా అన్నం అరగకపోయినా గానీ ఈ మందు తెచ్చుకోండి. చాలా వర్కౌట్ అవుతుంది. నేనైతే క్యాంటీన్‌లో చూసాను. అంటే ఇదే ఫస్ట్ టైమ్ తెచ్చుకున్నాను. మా బావకు కొంచెం ఉంటదనమాట ప్రాబ్లమ్. అందుకని తీసుకున్నాను. నేనైతే ఒకసారి ట్రై చేసి రివ్యూ ఇస్తాను. అంటే మీకు కావాలంటే చెప్పండి, రివ్యూ ఇస్తాను. లేదంటే ఇక మా బావకైతే వాడాలి. వాడిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. ఈ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది అంటున్నాడు బావ నేను వీడియో తీస్తుంటే. అంటే క్యాంటీన్‌కెళ్ళినప్పుడల్లా అవసరం ఉన్నాయి లేనియి అన్నీ అందులో బిల్లు కూడా దాని తగ్గట్టే పడుతుంది. ఇక మా ఆర్యన్ చాక్లేట్ క్యాంటీన్‌లో సగం తిని సగం అందులోనే వేసుకున్నాడు. ఈ చెప్పులండి అసలు 390 రూపీస్ అలా ఉంది దానిపైన. అమ్మో! ఇంత కాస్ట్‌లీ పెట్టి ఊరికే స్లిప్పర్స్ కొనుక్కోవడం ఎందుకు అనుకోని నేను అక్కడేస్తే, లేదు మనకు తక్కువ రేట్‌కొస్తది డిస్కౌంట్ తీయంగా ఎంతొస్తదో చూసిన తర్వాత తీసుకుందాం అనేసి ఇంకా అందులో ఏస్తే 180 రూపీస్ పడింది నాకు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయసలు. మంచిగా అంటే బయట వాకింగ్ చేసే వాళ్ళకైనా, డైలీ వేర్‌కైనా చాలా వర్కౌట్ అవుతాయి. ఇంకా మా ఆర్యన్ అయితే స్పైడర్ మ్యాన్ తెచ్చుకున్నాడు. అంటే ఇది క్యాంటీన్‌లోనే కాదండి, క్యాంటీన్ బయట.
ఇక మేమైతే ఒక బ్లాంకెట్ తెచ్చుకున్నాము. ఇది షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర. ఇంకా మా బావ అయితే కటింగ్ చేయించుకుంటా అన్నాడు. ఇంకా అక్కడే ఆగి కొద్దిసేపు ఆగి ఇంకా ఒక బ్లాంకెట్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే వచ్చేది చలికాలం. సో, అందుకని ఇంకా 2 రగ్గులున్నాయి. అవి ఎటు సరిపోతాయి. ఒకటి మా బావ తీసుకెళ్తాడు. ఒకటి ఆర్యన్‌కి, నాకు. ఇంకొకటి ఆర్యన్ షుషు పోస్తాడు కదా! వాడి కోసమని కిందొకటేసిన. ఇదైతే ఇంకా షాపింగ్ కాంప్లెక్స్‌లోనే ఇదొకటి తీసుకున్నాను శారీ. నాకైతే ఒక 3, 4 మంత్స్ నుండి ఉండే కాటన్ శారీ తీసుకుందాం అని. అంటే ఇంకా మూమెంట్ ఎప్పుడు రాలేదు. అప్పుడే మా మ్యారేజ్ అప్పుడు మా బావ ఇప్పించినప్పుడు నేను చెప్పాను నేను కాటన్ శారీ తీసుకుంటాను అని. కానీ అంత సింపుల్‌ది ఎందుకులే మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందులే అని చెప్పాడు. ఇక మా బర్త్‌డే వస్తుంది. అంటే మేము దసరాకు వెళ్ళామా తెలీదు కానీ ఇక బర్త్‌డే కన్నా అట్‌లీస్ట్ వేసుకుందాము అనేసి తీసుకున్నాను కానీ ఇక అనుకోకుండా ఇంటికైతే వస్తున్నాము. ఎందుకు వస్తున్నాం ఏంటి అని చెప్తాను వెయిట్ చేయండి. ఇక్కడ ఈ శారీ నేను తీసుకుంటే ఇంకో అక్కయ్య వచ్చి "అబ్బా! ప్లీజ్ నాకిస్తావా" అని అంటుంది. అంటే తను నేను బ్లాక్ కలర్‌లో కొంచెం బావుంది కదా! మనకు కలర్ సెట్ అవుతుంది. కొంచెం మేకప్ ఏసుకున్న లుక్ బావుంటదనుకోని నేను తీసుకున్నాను. ఇంకో ఆమె వచ్చింది. నాకు హిందీ అంతంత మాత్రానే. ఆమె చెప్పుడు, నేను చెప్పుడు అబ్బా! భలే అంటే మా బావ నవ్వుకుంటున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడుతుంది అని. మాక్సిమం మా బావ ఉంటే నేను మాట్లాడను. మళ్ళీ నన్ను ఎగతాళి చేస్తాడని. ఇంకా వాళ్ళతోనంటే మనకి హిందీ వచ్చి రాదు ఉంటది గదా! సో, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఇక తను అంటే మన వర్క్ షాప్ కాదు. వేరే వాళ్ళెవరో తెలీదు కానీ, నాతో షాపింగ్ చేస్తుంది. ఇది బావుంటదా? అది బావుంటదా? అని ఆమెకొక శారీ వెతికిచ్చి, ఇక నేను గూడా ఒక శారీ తీసుకొనొచ్చాను. ఈ శారీ నాకెలా ఉందనేది కామెంట్ చేయండి. అంటే ఇంకా ఎప్పుడు కట్టుకుంటానో తెలీదు. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించలేదు కదా! ఇక మా బావ అయితే ఇప్పుడు మేమైతే ఇక్కడ ఉండట్లేదు. మా బావ ఏదో పని మీద అయితే జమ్ముకి వెళ్ళిపోతున్నాడు 1 మంతు. ఇక మేమైతే ఇంటికొస్తున్నాము. అంటే మనకొక 10, 15 డేస్ ముందు చెప్పినా గానీ, అట్‌లీస్ట్ మమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి తనైనా వెళ్ళేవాడేమో అనిపిచ్చింది. మెయిన్‌గా ఈ డిఫెన్స్‌లో ఉండేవాళ్ళంటే నాకస్సలు నచ్చదు. ఎందుకంటే హఠాత్తుగా అన్నీ చెప్తారు. అందరికి అన్నీ ఉండాలి కదా! ఉండే ధైర్యం కానీ, ఏదైనా ఉండాలి కదా! అసలు చెప్పనే చెప్పరు. నాకైతే ఫుల్లు కోపమొస్తది వీళ్ళని చూస్తే. ఏం డ్యూటీ బయట చేసుకున్నా అని ఇంత ఉండదు కదా! అని. అట్‌లీస్ట్ మా బావ మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పినా అయిపోయేదేమో. మేము ఇంటి దగ్గరనే ఉండిపోయేవాళ్ళము. ఇక్కడ, అక్కడ ట్రావెలింగ్‌కే సగం మనకొచ్చే సాలరీలా సగం జీతం ట్రావెలింగ్‌కి, ఇంటికెళ్ళినప్పుడు ఎంజాయ్‌మెంట్‌లకు దానికి దీనికే అయిపోతున్నాయి. అసలు సేవింగ్ అనేదే లేకుండా పోతుంది. ఇప్పుడంటే ఓకే. బట్ పిల్లలు పెద్ద అయితారు. అంటే ఇంకా పెద్దగవుతారు. వాళ్ళకింకా ఇల్లు కావాలి. వాళ్ళకింకా స్టడీ కోసం ఎంతగానో చూసుకోవాలి. ఇవన్నీ థింక్ చేస్తే పిచ్చిలేస్తది గానీ మనం ఏం చేయలేమింకా. ఈ ఆర్మీలో మేమొక్కళ్ళమనే కాదు. ప్రతి ఒక్కరు ఇలాంటి మాక్సిమం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఫేస్ చేస్తుండొచ్చు. ఇంకా మాక్సిమం కొంచెం ఉన్నవాళ్ళు అంటే ఓకే. కానీ మనలాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది కదా! ట్రావెలింగ్ కానీ, ఇప్పుడు ఈ పిల్లోడిని పట్టుకొని నేనెక్కడికెళ్ళాలి గదా! మా ఆర్యనప్పుడు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఎళ్ళాలన్నా ట్రైన్‌లో ఉండలేడు అసలు. ఇక మా బావని ఎంత తిట్టినా ప్రయోజనం అస్సలే ఉండదు. తిను వెళ్ళడు, అడగడు. ఒక్కసారి అడుగు ఆర్యన్ బర్త్‌డే వస్తుంది కదా! మనం మాక్సిమం ఇప్పుడు హైదరాబాద్‌లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అంటే మనం 2 ½ మంత్స్ అవుతుంది కదా! మనం ఇప్పుడు కరెక్ట్ మనం లీవ్ తీసుకునే టైంకే నువ్వు అక్కడికెళ్తే ఎలా అని. అంటే ఇప్పుడు మనకన్నా ఎనక లీవ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ మాక్సిమం ఇప్పుడు లీవ్‌కెళ్తున్నారు. మనం ఎందుకు ఎళ్ళకూడదు అని. ఇంకా వాళ్ళతో వాదించినా ఇంకేం ప్రయోజనం ఉండదనిపిచ్చింది. మరి ఇంటికెళ్తున్నారు కదా! ఈ షాపింగ్ ఏంటి అనుకుంటుండొచ్చు మీరైతే. కానీ ఇది ఇప్పటిది కాదండి. ఒక 3, 4 డేస్ ముందుదే. ఇది నేను ఆల్రెడీ డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ ఏంటో మరి మా బావ ఏం చేసాడో ఏమో కానీ రికార్డ్ అయితే కాలేదు. మా బావతోని ఇదే బాధ. నేనేదైనా వీడియో తీయమంటే వీడియో క్లిప్ పెడతాడు కానీ తను ఆన్ చేయడు. ఇలా వాయిస్ ఓవర్ కూడా కట్ అవుతుంది. అరే! భలే కోపమొస్తుంది. ఎంత కష్టపడి, ఎంత అరేంజ్ చేసుకొని, ఇంత వీడియో తీసుకుంటే ఇలాంటి పని చేసినప్పుడు ఫుల్లు కోపమొస్తది కానీ ఇంకేం చేయలేము. ఇంటికి వెళ్తా అంటున్నారు. ఈ షాపింగ్‌కేంటి అనుకుంటుండొచ్చు మీరైతే. కానీ కాదు. ఇది ఒక 1 వీక్ ముందు తెచ్చుకుంది. నేను ఆ రోజే షూట్ చేసుకున్నాను. మా బావ ఏం చేసాడు అప్పుడే అప్‌లోడ్ చేస్తుంటే కానీ, ఇక మా బావ అయితే దాన్ని ఏం చేసాడో కానీ అది రికార్డ్ కాలేదు వాయిస్. వీడియో అయితే తీసాడు గానీ, ఇంక కొన్ని కొన్ని సార్లయితే వీడియో కూడా తీయడు. నేను కుకింగ్ మొత్తం అయిపోయినంక వీడియో చూపి బావ అంటే, అయ్యో! నేను ఆన్ చేయడమే మర్చిపోయానే ఇలా చేస్తాడు నా బాధ. నా వీడియో ఎనక కష్టాలెలా ఉంటాయని ఒకసారి మీకు వీడియో తీస్తాను. భలే ఫన్నీగా మీకు చూస్తే ఫన్నీగా ఉంటది కానీ, ఆ మూమెంట్‌లో నాకొచ్చే కోపం అసలు మామూలుగా ఉండదు. ఇక నేను వీడియో తీస్తుంటే మా వాడు పక్కకొచ్చి చూడండి ఎలా కామెడీ చేస్తున్నాడో. వాడికైతే ఇంక నిద్రొస్తుంది. ఇక తినేసి వీడియో అయితే చేస్తున్నాను. మారిని ఇక పడుకోబెట్టాలి. వానికి కూడా కొన్ని కామెడీ క్లిప్స్ తీద్దామన్నా అసలు అవ్వట్లేదు. ఇక అంటే మా బావ అలా చెప్పినప్పటి నుంచి అసలు మనసు అసలు కుదుటుగా ఉంటలేదు. ఎలా వెళ్ళాలి? ఏంటి? అని. నాకు గూడా ఇష్టమే అందరితోనే హ్యాపీగా ఉండాలి. ఇంటికెళ్ళాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి అని. మనకుంటే సరిపోతుందా? అందరికి గూడా ఉండాలి కదా! నన్నైతే అంతగా అంటే
మాక్సిమం అంతగా ఏం లేదు. కానీ మా బావ ఉంటే అదో రకమైన అంటే మనకొక ధైర్యం కదా! ఎక్కడికెళ్ళినా ఏమున్నా హ్యాపీగా ఉండొచ్చు అని. మా బావ వెళ్తా అన్నాడు కదా! ఇక నా మూడ్ సెట్ కానీకైనా మాక్సిమం ఒక 1 వీక్ అన్నా పడుతుంది. అసలు ఈ వీడియోలో ఏం మాట్లాడానో కూడా నాకు అర్థం కావట్లేదు. సారీ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.